హలో అండి రైతులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్ అర్జున్ క్రియేషన్స్. ఈరోజు మేము పొగాకు మండబెట్టినది అయితే బేళ్ళకైతే దొక్కుతున్నాము. బేళ్ళకి దొక్కైతే కంపెనీకి తీసుకొని పోవాలన్నమాట. ఇప్పుడు ఇలా పొద్దున్నే లేచి అందరము ఒక ముగ్గురు కూలోళ్ళు ఇంట్లో వాళ్ళు అందరం అయితే మనం మండకాటుకు వచ్చేసినాము. మండకాటుకు వచ్చి ఈ విధంగా అయితే మండబెట్టిన ఆకులన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర అయితే పెడుతున్నాను నేను. వాళ్ళు ఉన్న దాంట్లో ఉన్న పురుకోస అంతా చేసేసి ఆకులు అయితే సపరేట్ చేసి పెడుతున్నారు. మా సైడు ఈ బేళ్ళు ఏ విధంగా దొక్కుతున్నామో చూపిస్తా ఈ వీడియోలో అయితే చూడండి. మనం తెచ్చి వాళ్ళ ముందర అయితే పెట్టినాము కదా అన్ని దోరణాలు, వాళ్ళు పురుకోసలు అయితే తీసేసి ఆకు అయితే సపరేట్ పెడుతున్నారు. ఇది బాక్స్లో అయితే వేసి దొక్కుతున్నాము. ఆ బాక్స్కి అది కడ్డీ లేదు, అందుకోసం తాడుతో అయితే కడుతున్నాము. ఇందాకే తొక్కి పెట్టినాము, ఒక 4 బేళ్ళు అయితే దొక్కినాము. ఇది ఇప్పుడే జస్ట్ తొక్కి పక్కకైతే పెట్టినాము. దీనికి పైన ఇంకా మళ్ళీ గొంసం చేసి కట్టేసేదే సెట్ అయిపోతుంది. ఇట్లా సెట్ చేసిన కింద పట్టేసుకొని బాక్స్కి తాడు కడుతున్నాము. అది ఉండాలి, అది లేదనమాట. దానికి బాక్స్కి తాడుతో అయితే గట్టి చేస్తున్నాము. ఇప్పటికైతే 5 బేళ్ళు అయితే పూర్తయినాము అంత ఒక్కబట్టి. పొద్దున్నే వచ్చినాము, కొద్దిగా చెమ్ము ఉంటుంది కాబట్టి పొద్దున్నే ఆకు ఇరిగిపోకుండా ఉంటుందని ఆకు అంతా లోపల పెట్టుకొని కాడలు బయటికైతే పెట్టినాము. అందరూ ఇట్లే పెట్టుకోండి, ఇట్లే పెడతారు. అటు సైడ్ ఇటు సైడు ఇది చెప్తున్నాం కదా. మళ్ళీ పైకి వచ్చిన తర్వాత ఇంకా చేంజ్ చేసినాం అనమాట. మళ్ళీ ఇటు సైడు ఇంకా తర్వాత తీసుకున్నాక మనం తీసిన పురుకోసలో ఒక 2 పురుకోసలు అయితే తీసుకొని పైన గోన్సాజ్ పెట్టి కట్ట అయితే కట్టేస్తున్నాం దానిని బేళ్ళని. మన కూలోళ్ళందరూ ఈ విధంగా ఆకులు అయితే తిప్పేస్తున్నారు. ఇటు సైడు బేళ్ళు తొక్కడము కట్టడము వెంటనే పని అయితే జరిగిపోతుంది. ఎందుకంటే ఎండ రాకముందే మనం తొక్కున్నట్లయితే బాగుంటుందని ఆకు ఇరిగిపోకుండా. ఇంకా వాళ్ళు అయితే ఆకు తీసేస్తుంటారు. మనం వాళ్ళు తీసిన తర్వాత ఈ బాక్సులు అయితే తెచ్చి పెట్టుకుంటాము. మొత్తానికైతే బేళ్ళు అయితే దొక్కేసినాం, ఆటోకి అయితే ఎత్తుకుపోతున్నాం. మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా పరిస్థితి ఉందో మీకు చెప్పడానికి ట్రై చేస్తా, ధరలు అన్నీ.